ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజులను కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలను పాడుడి. ఇక్కడ యాకోబుని ఏమంటున్నాడంటే నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? మన దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడంట. ఎందుకంటే యాకోబు దేవుని మాట వినడం వల్ల దేవుడు యాకోబుని ఏం చేస్తున్నాడు? ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఇంకా నన్ను దీవించు ప్రభువా అని అడిగినప్పుడు నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని కూడా ఆయన దీవించేవాడిగా ఉన్నాడు. ఇంకా ఇశ్రాయేలీలు అనగా ఆ యొక్క ఇశ్రాయేలు వంశం అంతా కూడా ఆయన కడుపును పుట్టేవారిగా ఉన్నారు. తెలుసండి, ఆయనకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు, ఒక కూతురు. ఎంతమంది అండి? 12 గోత్రికులు కూడా యాకోబు వంశంలోంచి వచ్చేవారిగా ఉన్నారు. ఇంకా అన్ని చోట్ల ఉన్న ప్రతి ఒక్క ఇశ్రాయేలీ కూడా యాకోబు వంశంలోంచే వచ్చేవారిగా ఉన్నారు. దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుని నమ్మినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుణ్ణి పట్టుకుని వదలకుండగా దేవుణ్ణి పట్టుకుని వదలకుండగా ఆయన్ని బతిమలాడేవాడిగా ఉన్నాడు ఆశీర్వాదం ఇచ్చే వరకు. అయితే ఆయన ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా ఏమంటున్నాడంటే తాను ప్రేమించిన యాకోబునకు మహా ఆస్వాదముగా మన స్వాస్థ్యము ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడంట. మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన మనకి ముందుగా ఆయన ఏర్పాటు చేసేవాడిగా ఉన్నాడంట. ఎందుకంటే మనకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో ప్రతిదీ కూడా ఏ సమయంలో కావాలో ప్రతిదీ కూడా ఎవరికి తెలుసండి? మన దేవుడికైతే ఖచ్చితంగా తెలుసండి. ఎందుకంటే మనము మనుషులను నమ్ముకుంటాం, కానీ మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు అంటాడు కదండి. దేవునిని నమ్ముట మేలు. ఎందుకంటే దేవునిని నమ్మినట్లయితే అది అతనికి నీతిగా ఎంచబడును అంటున్నాడు. ఏంటంట? దేవుని నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడును. మనము నీతిగా ఉండి దేవుని నమ్మినట్లయితే, మనము నీతిగా ఉండినప్పుడే దేవుని నమ్మడానికి ప్రయత్నించేవారిగా ఉంటాం. ఒకవేళ నమ్మకపోయినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత అయినా మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతి కలిగిన దేవుడు, మన దేవుడు కృప కలిగిన దేవుడు, మన దేవుడు క్షమించగలిగిన దేవుడు, మన దేవుడు ఆయనకిష్టమైన వారికి తన స్వాస్థ్యమును ఏర్పాటు చేయగలిగిన దేవుడని ఇప్పుడు వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ, ఆయన నమ్ముతూ, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ, దేవుడు మనకి ఏదైతే ఏర్పాటు చేశాడో అది పొందుకోవడానికి మనం ఎలాగుండాలి? సిద్ధపాటు కలిగి ఉండేవారిగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడంటే మన రాజును కీర్తించుడి, కీర్తించుడి, కీర్తించుడి అంటున్నాడు. ఇంకా దేవుడు సర్వ భూమికి రాజై ఉన్నాడు. ఒకరిద్దరికి కాదండి. ఎవరికండి? సర్వ భూమికి మన దేవుడు రాజై ఉన్నాడు. అలాంటి రాజుని మనము పూజిస్తూ, ఆరాధిస్తూ, ఆయన్ని నమ్ముకుని ఉండినట్లయితే మనకి ఏది కావాలో అది మనకి ఆయన ఫస్టే ఏర్పాటు చేసి ఉంచేవాడిగా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చేదాన్ని మనము పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన్ని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతూ నమ్మకముతో జీవించేవారిగా ఉందాం, నీతిగా ఉంటూ. దేవుడిచిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.